హెరిటేజ్తో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఇదిగో ఇందులో 17. ఈ 17 నేను మనం చూపెట్టింది. ఇదిగో హెరిటేజ్ మేడం గారి ఫోటో, ఇందాపూర్, ఈ 17 చూపెట్టాం. తర్వాత వాళ్ళ పార్టీ వివరణ అని చెప్పని కాదు మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ కాదు ఇది, ఏమన్నారండి ఇది కో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అన్నారు. కో మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్ అని తర్వాతని ఇప్పుడు వచ్చి ఇగో పెట్టారు. ఇగో 2 మ్యానుఫ్యాక్చరింగ్ పోయి ఇప్పుడు కో మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చింది. ఫస్ట్ వెబ్సైట్లో ఉన్నది మ్యానుఫ్యాక్చరింగ్, ఇప్పుడు కో మ్యానుఫ్యాక్చరింగ్. మీరు వచ్చి మాట్లాడుతున్నారు దేహాలు భేదాలు బోధిస్తున్నట్లు. హాస్పిటల్ చూడండి, మీరు ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ పిల్లలు ఉంటారు, మీ 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 సహచరులు ఉంటారు, వాళ్ళని వెబ్సైట్లోకి వెళ్ళి చూడమనండి. నేను చెప్పిన వాస్తవం అవాస్తవం ఒకసారి చెక్ చేయండి. తప్ప నిజమని చూడండి. వచ్చి నాకు నోటీస్ ఇచ్చినప్పుడు నోటీస్లో మీ నాకు అందలేదు, అందినప్పుడు చెప్తాను, దాని గురించి మాట్లాడతాను. కానీ ప్రాథమికంగా ఒక మాట చెప్పదలుచుకున్నాను. మీ మీడియా మిత్రులు కొందరు నాకు అది పంపించారు కొన్ని పాయింట్లు. అందులో వచ్చే పాయింట్ ఏముందంటే అంటే నోటీసులో ఉన్నదని అని చెప్పారు. ఏది నేషనల్గా దేశంలోనే ఎన్నో అవార్డులు ఎన్నో రివార్డులు పొందిన సంస్థ, దాని మీద మీరు ఈ విధంగా మాట్లాడడం తప్పన్నారు. అవును, ఎస్, అవార్డులు రివార్డు అండి. ఏంటి అవార్డులు ఏంటి? కేరళ ప్రభుత్వం వచ్చి దీన్ని బ్యాన్ చేసినట్టు ఇది అవార్డు. బ్రహ్మాండం. ఎన్నో రివార్డులకు ఎన్నో రివార్డులు. ఇదేంటి? ఎక్కడిది? మన హర్యానా గవర్నమెంట్ ₹1,00,000 ఫైన్, క్వాలిటీ చెక్కి ఫైన్ వేస్తే ఆ ఫైన్ వచ్చి మేము కడతామని చెప్పని ఇచ్చిన రసీదులు ఇచ్చింది. రసీదు అడ్మిట్ అయిన కాగితం. ఇది ఎక్కడ తీసుకొచ్చాము? మాది కాదు, ఇగో హెరిటేజ్ సంస్థ వెబ్సైట్లో. ఇవి రివార్డులు. వీళ్ళకి వచ్చంటే నేను వచ్చి చెప్పాలంట. అవార్డులు పొందిన సంస్థ ఇది, రివార్డులు పొందిన సంస్థ, మేము వచ్చి చెప్పాలంట. సిగ్గుపోవాలా? సరే, ఏదేమిటికి ఇవన్నీ సైట్ ట్రాక్ కానీ ఇవన్నీ ఏంటి మాకు కావాల్సింది? శాసనమండలిలో బిజినెస్ జరగాలి. ఏదైతే ఎజెండా జరగాలి, ఎజెండా ఆగడానికి వీల్లేదు. బడ్జెట్ మీద జరగాలి. సైమిల్టేనియస్గా ఆ దేవదేవుడి మీద వేసే నిందలు అపనిందలు, కోట్లాది మంది మనోభావాలకి దెబ్బతగిలిన నేపథ్యంలో లడ్డు ప్రసాదం మీద దానికి సప్లై చేసిన ఇందాపూరు హెరిటేజ్ సంస్థల మీద చర్చ జరగాలి. అది మాట. ఇది న్యాయమా కాదా? రాష్ట్ర ప్రజల మీరే న్యాయ నియంత్రణలు. మేము అడిగిన తప్ప అబద్ధమా, ఇది వాస్తవమా, మేము అడగకూడదా, మేము డిమాండ్ చేయకూడదా, డిసైడ్ చేయండి. ఎవరికి ఎందులో ఆలోచనలు ఉన్నాయో, ఎవరు వాస్తవాలు చెప్తున్నారో, ఎవరు అవాస్తవాలు చెప్తున్నారో, ఎవరు రాజకీయ లబ్ధి కోసం ఆలోచన చేస్తున్నారు. ఈ అవార్డులు తెచ్చిన నేపథ్యంత నాకు వచ్చి అపాలు చెప్పాలని నోటీస్ అంట. మరి మహాభావుని దేవదేవుడి మీదే కోట్లాది మంది మనోభావాలు దెబ్బతిన్న మరి చంద్రబాబు నాయుడుకి అపాలు చెప్పొద్దా? ఆవు కొవ్వు నువ్వు పంది కొవ్వు లేదని దానికి ముందు దానికి క్షమం చెప్పాలి కదా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు. ఎందుకు చెప్పట్లేదు మీరు చెప్పండి. ముందు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పండి. నేను మాట్లాడిన తప్పు 10 మంది మంత్రులు అలా చూశాను ప్రెస్ మీట్లో. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, పక్కన భారతీయ జనతా పార్టీ నాయకులు, పక్కన వచ్చి మంత్రులు. ఎప్పుడు చూడాలి ఈ రాష్ట్ర చరిత్రలో ఎంతమంది ఒకేసారి ఒకే ప్రెస్ మీట్లో? మరి ఇప్పుడు మీ అందరూ దానికి సమాధానం చెప్పండి.
కాదని చెప్పి మీ అందరూ ముందు వెంపలేసుకోండి, తప్పు మాట్లాడని చెప్పండి ప్రజలకి. అప్పుడు మీ తీసుకుని మేము వస్తాం. ఏది నేను తప్పు మాట్లాడితే నేను వాస్తవం మాట్లాడుతున్నాను. ఈరోజు కూడా నేను మాట్లాడి కట్టుబడి ఉన్నాను. దయచేసి కానీ ఇక్కడ సాంప్రదాయ ప్రకారం ఇది మీకు నాకు వ్యక్తిగతం కాదు, ఇది ప్రజా సమస్య. ప్రజలకు కావాలి దీని మీద వివరణలు, ప్రజలకు తెలియాలి వివరణలు, వివరణ వాస్తవాలు ప్రజలు తెలియాలి. కాబట్టి శాసనమండలిలో చర్చ జరగాలనేది మా పార్టీ తరఫున మా సభ్యులందరితో కూడా ఒకటే మాటగా మేము కోరుకుంటున్నాం. సరే నాకేం తెలియదా అమాయకుండా? నేనేమి చేయించి చూపెట్టాను? హెరిటేజ్కి ఇందాపూర్కి ఉన్న ఎస్టాబ్లిష్ ఇంకో చూసుకోండి, ఈ ప్యాకెట్ మీద చూసుకోండి, హెరిటేజ్ది ఇగో ఇందాపూర్ తాలూకు పేరు కనిపించట్లేదు, చదువుకోండి అని చెప్పాను తప్ప నేను అమాయకుడిని కాదు. అంత మోసం చేయవలసిన అవసరం చంద్రబాబు నాయుడుగా అంత అడ్డగోలుగా మాట్లాడి మా తత్వం నాది కాదు. నేను మాట్లాడకూడదా? దాని గురించి దాని ప్యాకెట్ మీద క్లియర్ కట్గా హెరిటేజ్ ఉంటూ ఇందాపురతో చూసుకోండి అని ఆ ప్యాకెట్ ఇవ్వండి. అది ఉండాలి కదా మీ దగ్గర ప్యాకెట్, అది ఆ నెయ్యి ప్యాకెటో సీజ్ ప్యాకెటో ఏదో మీద ఉంది కదా, ఆ ప్యాకెట్ ఇవ్వండి అని అడిగాను. అది కూడా ప్రస్తుతం చెప్పలే, అడిగే అది చూపెట్టాను మీకు, అది చూపెట్టాను. ఇందాపూర్ తయారు చేసింది హెరిటేజ్ ఇదని చూపెట్టాను. ఇంకేంటి నేను అదే అంటాను కదా సార్, మీరు వచ్చి దాని కొల్లి రవీంద్ర గారు లేదా అచ్చెన్నాయుడు గారు లేకపోతే ఇంకో మంత్రి గారు వాళ్ళు చెప్పిందంతా కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో ఉన్న కుటుంబ నాయకులకి ఆ మంత్రులకి ధనదానం ఏదైతుందో వాళ్ళు దాని చుట్టే మాట్లాడతారు. ఎంతసేపు డబ్బు దోపిడీ ఈ కార్యక్రమాలు మీద మాట్లాడుతుంది. ఆ దేవదేవుడి తాలూకా ఔన్నత్యం, దానికి ఉన్న పవిత్రత, ఆ ప్రశాంతంకు ఉన్న పవిత్రత, కోట్లాది మంది ప్రజల మనోభావాల్లో వాళ్ళకున్న దేవుడిపై ఉన్న భక్తి, ఆ బ్రాండ్ ఇమేజ్ వచ్చి ఏ రకంగా ఔన్నత్యాన్ని దెబ్బతీస్తుందో ఈ వీరి మాటల వల్ల, వీరి దందానికి వచ్చి ఏ రకంగా తాకట్టు పెడతారో దాని మీద నేను మాట్లాడుతున్నాను. నీ షేర్ రేటు పెరిగిందా, షేర్ రేటు తగ్గిందా, షేర్ పోయిందా, షేర్ ఉందా, అవి మాకు సంబంధం లేదు. నేను దేవుడి పట్ల, తిరుపతి దేవస్థానంతో ఔన్నత్యం పట్ల, ఆ దేవదేవుడి తాలూకా ఉన్న నిబద్ధతతో ఇవాళ నేను మాట్లాడుతున్నాను. నేనేమి షేర్ మార్కెట్లు వ్యాపారాలు వీటి గురించి మాట్లాడలేదు, మాకు సంబంధం లేదు కూడా. నువ్వు షేర్ మార్కెట్లో ఈ ఎన్నికలు రాకముందు వచ్చి 250, 230, 250, 300 ఉండేది. అమాంతం 700 కోట్లకి వెళ్ళిపోయింది, 700కి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చి 700కి ఎందుకు వెళ్ళిపోయింది? రెండు సంవత్సరాల్లో ఏంటి ఈ అవార్డ్స్, ఇవే అవార్డ్స్ ఎందుకు వెళ్ళిపోయిందా? దేనికి? నేను దాంట్లోకి వెళ్ళను, నాకు అవసరం లేదు. నాకు అవసరం లేదు. వెళ్తే వాటి మీద మాట్లాడుతున్నాను, నాకు అది అవసరం లేదు. నాదంతా కూడా ఆ భగవంతుడు, దేవదేవుడు, ఆయన ప్రతిష్ట, ఆయన ఔన్నత్యం, ప్రజల మనోభావాలు, భక్తుల మనోభావాలు, కోట్లాది మంది తాలూకా ఆలోచనలు, వాళ్ళ మనసులు ఎంత గాయపడ్డాయో వాటిని నివృత్తి చేయడానికి నేను మాట్లాడుతున్నాను. మా పార్టీ మేము మాట్లాడుతున్నాం. మేము పార్టీలో మేము చర్చించుకుని ఈ అంశం తప్ప ఈ షేర్ మార్కెట్లు ఇటు అప్రస్తుతం మాకు. ఇవన్నీ వాళ్ళకి కావాలి, వాళ్ళ మంత్రి గారి నాయకుడికి ఆ డబ్బులు అవన్నీ వాళ్ళదే ఆలోచన, మాది ఆలోచన కాదు. ఓకేనా? ఇంకేముందా? ఏంటి ఎవరికి క్షమాపణ? మీకు తెలుసో తెలీదో 2021 సంవత్సరం అనుకుంటా, ఐ థింక్ సంవత్సరం, రామోజీరావు గారు చనిపోయిన స్వర్గీయ ఈనాడు పత్రిక నాకు వచ్చి ఇలాంటి నోటీస్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కుటుంబం ఇచ్చింది. దానికే దిక్కులేదు, దీనికే ఉంటుంది.
3 సంవత్సరాలు కింద మీద పడ్డారు, తర్వాత ఇతర చేసుకున్నారు వాళ్ళే. ఇది వాస్తవం. అడగండి, ఇక్కడ ఈనాడు పేపర్లో ఉన్నారా, ఈనాడు వాళ్ళు మీ వాళ్ళని అడగండి, చెప్తారు. ఇచ్చారు కదా, ఇచ్చి ఇతర చేసుకుని అడగండి. ఎందుకంటే మేము నిబద్ధత ఉన్నాం. ఎవరి మీద బురద జల్లి బురద మీరు తుడుచుకోవాలని, లేదా ఎవరి మీద రాయిసి మీరు వచ్చి దాన్ని తుడుచుకోండి అని చెప్పే తత్వం కాదు. వాస్తవం ఉంటే మాట్లాడతాం, వాస్తవాన్ని చెప్తాం, వాస్తవాన్ని ప్రజలను పరిశీలించమంటాం, ప్రజలు న్యాయం తెలుసుకుంటారు.